మరి ఒక పార్లమెంట్ లాంగ్వేజ్ని అన్పార్లమెంట్గా ఉపయోగిస్తారని నేను ఎప్పుడు ఊహించలే. మరి మొదటిసారి చాలా వీడియోస్ విన్నాం, చాలా ఆయన పట్ల కూడా ఆలోచన చేశాం. కానీ ఈ ఫ్రస్ట్రేషన్ దేనివల్ల వచ్చిందో తెలియదు. కానీ మరి ఆయన నోట మరి కొడక అనే వర్డ్ వస్తుందని నేను ఎప్పుడు ఊహించుకోవాలి. నేను అనుకుంటా ఉన్నా ఇప్పటికి కూడా ఏదో ఫ్రస్ట్రేషన్లే మాట్లాడాడు అని అనుకోవటం. మగాడిలాగా ఉంటాడనుకున్నా కానీ ఏడవలేదు, ఏడ్చాడు, ఏడ్చుతోని ఏమనుకుంటారో అని చెప్పేటువంటి పదాన్ని కూడా ఉపయోగించటం. నేను అనుకుంటున్నా మీరు అన్నటువంటి మాట ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తాకుతుందనో ఆయన్ని అనాలనో అన్న పదంగా రేవంత్ రెడ్డి గారికి తాకడమే దూరమాట. కానీ అది మీ నోట రావడం కూడా కరెక్ట్ కాదు అనేది నా భావన. కాబట్టి నేను మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఈటల రాజేందర్ గారిని కోరుతా ఉన్నా, దయచేసి రాజకీయ విమర్శ ఏ విధంగా ఉండాలి, లేదా రాజకీయ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడే విధానం ఆలోచింపజేయాలి. అరే నిజంగా కూడా ఈ మాటలో ఒక వర్త్ ఉంది, మనం ఎక్కడో పొరపాటు జరిగింది అనేటువంటి కోణాన్ని వెతికి దాన్ని బయటికి తీసుకొచ్చి మనం నడిపించే విధంగా ఉండాలి తప్ప కామెంట్గా అయ్యే విధంగా లేదా మనను కొంత స్థాయిని తగ్గించే విధంగా ఉండడం అనేది నాలుకల సమంజసం కాదేమన్నటువంటి మాట ఈరోజు మీడియా ముందర మాట్లాడాల్సి వస్తుంది. ప్రభుత్వం పడిపోతుందనో లేదా ఈ కూల్చివేత విధానాన్నో ఏ విధానమైన కూల్చివేత విధానాన్ని హైదరాబాద్ని తీసుకుంటే ఆ విషయంలో మాట్లాడే పద్ధతి కూడా ఒకవేళ మీరు సజెస్ట్ చేయాలనుకుంటే అది సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లు తీసుకోవాల్సిన నిర్ణయాలు. గత 10 సంవత్సరాల లోపల ఉన్నటువంటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు ఏదైతే కబ్జాలు చేసి దానిలకు దొంగతనంగా కొంతమందికి పర్మిషన్స్ ఇప్పించి చేసే విధానం తప్పుపట్టడమే కాదు, ఈ విధంగా ఎప్పుడైతే వర్షాలు వచ్చినప్పుడు అది నిండి మిగతా ప్రాంతాలని కొట్టుపోకపోకుండా ఎవరికైతే తీసేస్తామో వారికి మనం ఏ దారి చూపిద్దామనేటువంటి విధంగా తను చూపించే విధానం ఉండాలి. అది పోను లేదా నేను అంత పెద్ద కామెంట్ చేయకపోయినా కూడా ఇంటర్నల్ వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్ని ఆ విధానాన్ని ఎక్కడా కక్కలేపక మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడిండు అనేటువంటి మాట నేను ఈ వేదికగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మనకున్నటువంటి సొసైటీలో ఒక పేరును చెడుపుకునే విధంగా ఆ క్షణికంలో మాట్లాడే పద్ధతి ద్వారా దిగజారకుండా చూసుకోవాల్సినటువంటి సందర్భం ఈరోజు మా రాజేంద్రన్నకు వచ్చిందనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నా. మనం ఏం గౌరవిస్తా ఉన్నాం, ఇప్పుడు నా స్థాయి కాదు, నేను మిమ్మల్ని కూడా ఈటల రాజేందర్ గారు అంటున్నా. నేను ఒక మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యుడిని అయి ఉండి కూడా నేను ఎక్కడ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగించడం నా మనస్సాక్షి ఒప్పుకోదు. నేనే విమర్శ చేస్తే మీరు మాట్లాడిన విధానంలో ఈ తప్పు ఉందని చెప్పగలుగుతా తప్ప నేను వ్యక్తిగత విమర్శ చేసి ఆ క్షణికంలో వచ్చేటువంటి లైకులో లేకుంటే ఎవడో చప్పట్లు కొడుతున్నానో ఎవరి ముందులో మనం పెద్దగా అవుతామనేటువంటి మాట ఉంటే సమాజం చూస్తూ ఉంది, సమాజంలో మనం కింద పడిపోతాం. కాబట్టి మనం ఆలోచన చేయాల్సిన స్థాయి నాది కాదు. నేను ఎన్నో విషయాల గురించి మాట్లాడగలుగుతా, నువ్వు ఏ సబ్జెక్ట్ మాట్లాడమని చెప్పినా మాట్లాడగలుగుతా. కానీ నేను మాట్లాడే దాంట్లో సబ్జెక్ట్కి లిమిట్ అయ్యే మాట్లాడతా. సబ్జెక్ట్ దాటి ఇంకొక మాట మాట్లాడే పరిస్థితి ఎక్కడ కూడా మీరు గంట కాదు 4 గంటలు మాట్లాడించినా కూడా దాని లైన్ దాటి మాట్లాడరు. ప్రభుత్వం పడిపోతుందన్న మాట ప్రతిసారి గుర్తు చేస్తా ఉన్నారు. దేనికి పడిపోతా ఉంది? తెలంగాణ రాష్ట్రం ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఒకటేసారి 21,000,000 కోట్ల రూపాయలు 25 లక్షల రైతులకు ఒకటేసారి రుణమాఫీ చేసినందుకు పడిపోతుందా? లేదా సన్న బియ్యం మీరు ధాన్యాన్ని పండించండి, ఇగో మేము మీకు పండించే తందుకు బోనస్గా 5,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈరోజు కొన్ని 100 కోట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాట విని రైతులు వేసుకుంటే ఆ సన్న బియ్యాని కోసం కొన్ని 100 కోట్ల రూపాయల బోనస్ ఇచ్చినందుకు రైతుల్ని కాపాడుకున్నందుకు పడిపోతుందా? మనం పండించిన పంట ఇతర రాష్ట్రాలకు పంపించకుండా ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి బీద బడుగు బలహీన వర్గాలు ఏదైతే ఫెయిర్ ప్రైస్ షాపులలో
దుకాణాలలో కోపం దుకాణాలలో సన్నబియ్యంగా మార్చి అదే భారతీయ జనతా పార్టీ 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఏ రాష్ట్రంలో కూడా మరి సన్న బియ్యం ఇయ్యనిటువంటి సందర్భం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం పండించిన బియ్యం మన బీదవాళ్ళు, మన బీద బడుగు బలిన వర్గాలు తినాలని చెప్పేసి ఒక పెద్ద గొప్ప ఆలోచనతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ప్రభుత్వం మరియు ఆర్థిక శాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు ఇది బాగుందని చెప్పేసి ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నందుకు పడిపోవాలన్నా